ఎప్పుడు రికార్డ్ చేస్తూ ఉన్నా నీ సైట్లో సరే నీకే వస్తుంది అది అందరికి పనికొస్తే పెడదాం. ఓకే అండి, ఇక్కడ పెట్టినా దగ్గర పట్టుకుంటే బాగా ఓకే. చెప్పు. అదే ఇప్పుడు ఏమంటున్నాను, భౌతికం వేరు ఆధ్యాత్మిక వేరంటూ ఉండదు. నువ్వు ఏది భౌతికం అనుకుంటున్నావో, సంసారం కావచ్చు, ప్రదేశం కావచ్చు, దేహం కావచ్చు, కుటుంబం కావచ్చు, అది జ్ఞానంతోనే కూడుకుని ఉంది. జ్ఞానము లేకుండా సృష్టి కనపడదు. సృష్టి అంటే సూర్యోదయం, ప్రదేశాలు, పంచభూతాలు ఇవన్నీ కనపడుతున్నాయి. కనుక ఇదంతా కూడా ఒక పరోక్ష జ్ఞానము లాంటిది. పరోక్షం అంటే ఇండైరెక్ట్ పర్సెప్షన్స్ త్రూ మైండ్. ఇది నా సంసారం. త్రూ ఇంద్రియాస్, ఇది హైదరాబాద్. ఇంద్రియాలతో చూస్తున్నావు, పంచేంద్రియాలతో చూస్తున్నావు కాబట్టి అది ప్రపంచం అయింది. సామాన్యంగా ఏమనుకుంటావు, అక్కడ ఉంది కాబట్టి నేను చూస్తున్నానని. కాదు, నీలో ఉంది కాబట్టి బయట చూస్తున్నా. అది మింగుడు పట్టడం చాలా కష్టం. నాకు బాగా ఎందుకంటే నువ్వు ఒక ప్రదేశం అక్కడ ఉందనుకుంటున్నావు. నా అనుభవంలో దేర్ ఇస్ నో క్రియేషన్. నా అనుభవంలో క్రియేషన్ లేదు అసలు. లేదు. మా ఫస్ట్ మీరు చెప్పంగానే నాకు డైజెస్ట్ అవ్వలేదు. తర్వాత అయితే మరి ఉన్నది ఏమిటి? ఉన్నది సింపుల్ అవేర్నెస్. అదే నేను ఉన్నాను అనేటువంటి ఒక ఎరుక, ఉనికి, అంతవరకే. నువ్వు దేహంతో కలిసినప్పుడేమో రఘువీరైనావు, కలవనప్పుడు కూడా నువ్వు ఆ కాన్షియస్నెస్. ఇది నిజంగా కలుస్తుందా? కలవదు. ఆదిశంకరులు ఇదే మాట అంటాడు, నాది అంటావు దేహం, నువ్వు అది కాదు పొమ్మన్నాడు. విడిగా ఉంది కాబట్టి నాది అంటున్నాను. ఇప్పుడు కారు మంది అంటాం, దాని మీద గీత పడి కాబట్టి మనమే పడినట్టు. సంసారం నాది, భార్య బిడ్డలు నాది, ఇల్లు నాది, దేశం నాది, నాది అనుకుంటావు. నాది అన్నప్పుడే సపరేట్. నాది అంటే నువ్వు విడిగా ఉన్నావు దానికి. తేలిపోయింది అక్కడ. దీనికి ఏమి సింపుల్ జన్మలతోటి సాధనతోటి సంబంధం లేదు అసలు. సాధించేది కాదు. అత్యంత చౌక ఇది అత్యంత దుర్లభమైంది. దుర్లభం ఎప్పుడు? దృశ్యాలు సత్యం అనుకున్నప్పుడు దుర్లభం. కాసేపు నిద్రపోతే నువ్వు కర్తవ అనుకున్నప్పుడు దుర్లభం. నేను కర్తని. అర్జునుడు అదే అనుకుంటూ స్టార్ట్ చేశాడు గీతంతా కూడా. అక్కడ వచ్చింది సమస్య. కనపడుతున్నారుగా నా బంధువులుగా అన్నాడు. ఇక్కడ ఎలా ఉంటుందంటే, నాయన పుట్టక ముందు నీవెవరివో తెలియదు. నీ కళ్ళ ఎదుటి ఎందరో పోతున్నారు, వాళ్ళు ఎటు పోతారా కూడా తెలియదు. ఉండిపోతారా లేకుండా పోతారా కూడా తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని భావాలకే పరిమితమై ఉంటుంది. mere థాట్స్. తీర చూడపోతే థాట్ అంటే ఏమిటో అక్కడ ఏమీ లేదు. ఆకాశం, గగనం, శూన్యం ఏం లేదు అక్కడ. ఇక్కడ కూడా చిదాకాశం కూడా, అంటే మనస్సు అనే ఆకాశం కూడా ఏది లేదు ఇక్కడ. అంటే చూపిమన్నారుగా బాబు. లేదు అంటే వస్తు విషయాలతో లేదు. నువ్వు సృష్టిస్తూనే ఉంటుంది, లేకపోతే లేదు. నువ్వు అనుకుంటేనే హైదరాబాద్ కనపడుతుంది, అనుకోకపోతే కనపడుతుంది. ఇక్కడ విశేషం ఏంటంటే, హూ ఈజ్ ది థింకర్? యు సే ఐ యామ్ ది థింకర్. ఓకే, వాడు ఉన్నాడేమో చూడంటానికి వీడికి ఆ కెపాసిటీ లేదు చూడటానికి. అంతసేపటికి కోరికలు, బంధాలు, నాది నీది, వారు వీరు అనే భేదంతో ఉంటాడే తప్ప
తన ఉనికిని తెలుసుకునే సామర్థ్యము ఈ జీవుడికి లేదు. అందుకనే మహర్షి అంటాడు, అహంకారం ఆది నుంచి తృణీకరించబడి లేదది. సర్పరచు భయభ్రాంతులు పాలట్లాగైతే లేదో ఇక్కడ కూడా జీవుడు అనేవాళ్ళు లేడు పొమ్మన్నాడు. కానీ అది ముంగుడు పడదు. కారణం వాసన వల్ల, బంధం వల్ల. ఎదురుగుండా తల్లిదండ్రులు చూస్తున్నావు, భార్యాబిడ్డలు చూస్తున్నావు, బంధువులు చూస్తున్నావు, వీళ్ళందరూ నా వాళ్ళని అనుకుంటున్నావు. మరి ఇంత అనుకుంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి చూస్తానంటున్నావు. వాళ్ళు ఉన్నట్టు వాళ్ళు నీకు చెప్పలే, నువ్వు గుర్తిస్తున్నావు. ఇప్పుడు ఒకవేళ ఉన్నాను గుర్తించినా అది నడిపించేది కూడా అదే ఆ ఉచ్చత శక్తి నడిపించేది. ఆ ఉచ్చత శక్తి కాసేపు పక్కకు పెడదాం. ఎందుకని? ఉచ్చతర శక్తి ఒకటి ఉన్నదని ఒక ఇమాజినేషన్, అది కూడా ఈ ద్వైతంలో చెప్పుకునేది. అది అనుభవానికి రాబట్టి దాని అనుగ్రహం కావాలి. ఇప్పుడు నేను అంటే ఉచ్చతర శక్తి. I am is the first name of God. అదే ఇంకా దాని తర్వాత మాట్లాడుకుంది ఏదైనా ఇదే. కాబట్టి ఆ I am అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలంటే అహం స్ఫురణ అంటాం. అహం స్ఫురణ లేనిదే అహం దేహం లేదు అసలు. ఇది ప్రతిబింబం. ఇది ఏనాయనా, ఇది ప్రతిబింబం. ఇది అది కూడా తప్పే. ప్రతిబింబము అంటే అద్దంలో చూసేటువంటి ఒక వస్తువు, దాని యొక్క రిఫ్లెక్షన్ కాదు. దిస్ ఈజ్ టోటల్లీ నాన్ ఎగ్జిస్టింగ్. చెప్పుకోవడానికి అవగాహన కోసం ఇది నీడ అని, ఇది ఒక రిఫ్లెక్షన్ అని. రిఫ్లెక్షన్ అంటే ఎలా ఉండాలి? ఒక వస్తువై ఉండాలి ఆత్మ. అది వస్తువు కాదు. అంటే మీరు డైరెక్ట్ కోరికి వెళ్ళిపోతారు మీరు ఆన్సర్. దానివల్ల మన వాళ్ళకి కారణం ఏంటంటే అంటే ఫస్ట్ పాయింట్ లోనే కోరికి వెళ్ళిపోతున్నారు. సత్యము తనకు తానుగా అది ప్రకాశించిన స్థితిలోనే నీతో కలిపి నీవు చూస్తున్నది లేదు అని తేలిపోతుంది. ఇక్కడ ఊరికే అనుకోవటం కాదు, అనుభవానికి రావాలి. ఎవరి అనుభవము? ఆత్మ అనుభవం. ఆత్మ అనుభవం అంటే ఉన్నానన్న కాన్షియస్నెస్. దానికి దేవుడు అని పేరు, గురువు అను, లేదా భగవంతుడను, హయ్యర్ పవర్ అను, ఇవన్నీ కూడా పేర్లు మాత్రమే. దాని పేరు ఏమీ లేదు. అసలు విషయం ఏంటంటే అది తనకు తాను ఎప్పుడు ఎక్కడ ప్రకాశింపదలుచుకుంటే అది డిసైడ్ చేస్తుంది. నీ ఎఫర్ట్తో కాదు. ఎఫర్ట్ కాదు, ఎఫర్ట్ అసలు ఎఫర్టే లేదు. కాబట్టి ఇక్కడ నేను తెలుసుకున్నాను రాంగ్, నేను తెలుసుకోలేదు అది రాంగ్. అది రఘువీర్ అని నేను చెప్పట్లే. అంటే ఇక్కడ ఎగ్జిస్టెన్స్ అనే పదం ద్వైతానికి అందనిది, అవస్థలకి అందనిది, జనన మరణాలకు కూడా అందనిది. పుట్టుక లేదు. మరి దేనికి అందకపోతే? ఎందరో మహాపురుషులు ఈ మాయలోకి వచ్చి ఎన్ని చెప్పినప్పటికీ దాన్ని ప్రకాశింపజేయలేదు. తక్కువ చెప్పలే, రమణ మహర్షి తక్కువ చెప్పలేదు. చెప్పటం అనేసరికి మళ్ళీ అదొక ఇమాజినేషన్. అవును, చెప్తుంటే మనసు వచ్చినట్టే. ఎందుకు అవుతుంటాను ఆయన స్వరూప జ్ఞానమందు నీకు సృష్టి లేదు. నువ్వు బయటకు వచ్చి దేహము సంసారంతో మనస్సుతో మాట్లాడుతున్నావు.
అవును. ఇప్పుడు మనం మాట్లాడుకునేది మనసు. ఈ మనస్సుకు ఆ విషయం తెలియదు. మింగుడు పడదు అసలు. అసలు తెలియదు దానికి. ఎంతసేపటికి హ్మ్. ఇది అక్కడుంది, ఇక్కడుంది, ఇంద్రియ వ్యాపారాలు, ఆ! డేటా కలెక్షన్ చేస్తుందంటే. అంతే. ఇది జ్ఞానం అనుకుంటాం. అమ్మా ఇది జ్ఞానం అనుకుంటాం మనం. అంటే సత్యం అనుకుంటాం. ఆ! జ్ఞానం సరే, జ్ఞానం పక్కన పెడదాం. నా సత్యం. ఎదురుగుండా ఇది ఆ! ఉంది కాబట్టి ఇది సత్యం. హ్మ్. అంటే నేను చూస్తున్నా కాబట్టి అది ఉంది. హ్మ్. అది ఉంది కాబట్టి నేను చూస్తున్నా. హ్మ్. కాబట్టి నాతో కలిపి నేను చూస్తున్నదంతా సత్యం. ఈ సత్యాన్ని సర్టిఫికేట్ ఎవడిస్తున్నాడు? ఈ మాయా నేను ఇస్తున్నా. అహంకారం ఇస్తుంది. దాన్ని అహంకారమను, వ్యక్తిత్వమను, హ్మ్. మాయా అనేనను, లోయర్ సెల్ఫ్ అను, ఎన్నో పేర్లు పెట్టుకున్నారు అదే. దానికి. తీరా దాన్ని చూడబోతే ఇట్ ఈస్ నాట్ దేర్. ఇక్కడ విశేషం ఏంటంటే నాయన, ఈ మాయా నేను తను తాను తెలుసుకోలేదు. అవును. తాను తెచ్చుకున్న వాసనలు మాత్రమే అది గ్రహిస్తుంది. హ్మ్. వాసన అంటే కోరికలు. కోరికలు అంతే. కోరికలే The desire is the root cause for the birth of this Maya. బుద్ధుడు కూడా చెప్పింది. No desire, no birth. That's all. Very simple. సింపుల్. ఇంత సింపుల్ది ఇన్ని గ్రంథాలు వచ్చాయి. ఎన్ని గ్రంథాలు ఉన్నప్పటికీ ఈ జీవుడు, మాయాజీవుడు, ఆది నుంచి తృణీకరించబడినటువంటి మాయాజీవుడు మరి ఎందుకు వస్తున్నాడు? వెరీ సింపుల్. తనతో కలిపి నన్ను చూస్తుంటే అసత్యమని గుర్తించి తాను తానుగా ఉండటానికి. అది అల్టిమేట్ గా అంతే. ఉండటానికంటే ఆల్రెడీ ఉన్నాడు. మూలం వదిలినట్టుగా ఉంటుంది కానీ వదలదు. అది లేని ఉనికి లేదు. అహంకారం. ఈ అవస్థలతో సంబంధమే లేదు. ఎక్కడ పుడుతున్నావు? మాయలో జాగ్రత్త అవస్థలో పుడుతున్నావు. ఎక్కడ పోతున్నావు? జాగ్రత్త అవస్థలో పోతున్నావు. స్వప్నము నిద్ర దేహాలు మార్చుకున్నప్పటికీ తిరిగి మళ్ళీ ఇక్కడికి రాక తప్పదు. తండ్రి పంపిస్తుంది. కాబట్టి నీవు ఇది కాదు అని కన్ఫర్మేషన్ నీకు ఒక జాగ్రత్త అవస్థలోనే రావాలి. ఇతరులు ఎంత చెప్పినా నువ్వు ఆత్మవే అన్నా ఉపయోగం లేదు. కుదరదు. డీలింగ్ అయితే కొంచెం. కాబట్టి ఇంకా సింప్లిఫై చేస్తే చూచే నేను దేనిని చూడకపోతే, అంటే అన్యత్వాన్ని ఐడెంటిఫై చేయకపోతే తనకు తానే ఉంటుంది. అదే మరణ సమయంలో కూడా ఉంటుంది, ఇతరులో కూడా ఉంటుంది. అది అంతా లేదు. అయ్యో ఈ దేహం పోయిందేమన్న బాధ ఉండదు. ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు ఇది ఏమన్నా అనిపించిందా? ఇప్పుడు కన్న కొడుకునే పక్కన పెట్టేసి పడుకుంటాం. మరి ఆడు మళ్ళీ నుంచి వచ్చినాడుగా పక్కన వదిలేసి పడుకుంటాం. ఇక్కడ కాసేపు నిద్రపోతేనే నీవనుకున్న దేహము ఎటు పోయిందో తెలియదే, ఉందో లేదో కూడా తెలియదు, బతుకుందో లేదో కూడా తెలియదు. నేను అని కూడా లేదు అక్కడ. ఐ యామ్ దట్ కూడా లేదు. బట్ ఆర్ యు నాట్ కంఫర్టబుల్? ఉన్నావు కదా. మరి మళ్ళీ ఎందుకు వస్తున్నది ఇక్కడికి? వాసన, కోరిక. అదే చెప్పింది మహర్షి. ప్రతి ఒక్కడు పిడికడ ప్రారంభంతో వస్తారు. బర్త్ అండ్ డెత్ ఆల్రెడీ ఫిక్స్డ్. ఏ క్షణం ఏం కావాలి అంత ప్రోగ్రామ్. ఇది
సృష్టి యావత్తుని కూడా ఒకటే ఉంటుంది కాన్షియస్నెస్. అవును, ఒకటే. నా అనుభవం ఒకటే. దాన్నే మనం యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటాం. అవును. ఇప్పుడు అల సముద్రంలో భాగం ఎలాగో అలలు సముద్రంలో భాగం కదా, అలాగే. యాక్చువల్గా సముద్రము అలలు నువ్వు చూస్తున్నావు, ఎగ్జాంపుల్ అంటే ద్వైతంలో చెప్పుకోవడానికి. నీకు అర్థం అవటానికి అవును, అట్లా చూడలేదు ఇక్కడ. అవును. ఒకే సమయంలో ఉమ్, స్వరూప జ్ఞానాన్ని నీ దేహాన్ని చూడలేవు. అవును, కుదరదు. ఇంకో రాసినటువంటి నాయన అహం స్ఫురణ అహం దేహాన్ని గుర్తించదు. ఉమ్, అవును, రెండు కూడా డిఫరెంట్ ఎంటిటీస్. అవును, అహం దేహం వచ్చినప్పుడు దాంతోనే అహం స్ఫురణ ఉన్నప్పటికీ వ్యక్తిత్వం దాన్ని గుర్తించలేదు. అంతే. అహం స్ఫురణగా ఉన్నప్పుడు నీకు దేహం ఉందా జగత్తు ఉందా అన్న ప్రశ్న తల ఎత్తదు. అవును. కాబట్టి ఉన్నది, మార్పు లేకుండా ఉన్నది, తనకు తానుగా ఉన్నది, నేను ఉన్నానన్న ఎరుక మాత్రమే సత్యం. అంతే, నిరాకారం. దాన్ని నీవు తెలుసుకోవటం కాదు. అవును, అదే అది అట్లా తెలుసుకునేది కాదండి. అహంకారంతో అసలు తెలియదు. అది అది ఎగ్జిస్టెన్స్. జస్ట్ ఎగ్జిస్టెన్స్. మనస్సుతో నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఉపనిషత్తు వాక్కుల్లో నీవు అదే అని చెప్పినా దీనికి మింగుడు పడదు. అవును, మింగుడు పడదు. ఫస్ట్ మీ బాధ ఉన్నప్పుడు అసలు మింగుడు పడలేదు. అసలు నేను ఈ దేహం కాకపోతే ఏమవుతానండి, అక్కడ ఆగిపోతుంది. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీ స్వరూపాన్ని నీవు గుర్తించండి. అవును, అదే పట్టకారు ఎగ్జాంపుల్. అదే కుదరదు. కాబట్టి సత్యమేమో తురీయంలో ఉంటుంది. తురీయము తుర్యాతీతం. సరే, అది మనం చెప్పుకునేటటువంటి ఒక సత్యస్థితి, శూన్యస్థితి, మహాశూన్యస్థితి అని మనం ఎంతైనా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ సృష్టిని చూడాలి అంటే ఉపాధి కావాలి. ఉపాధి అంటే ఏదో బాడీ కావాలి, ఏదో ఇంద్రియాలు కావాలి. వాటితో అసోసియేట్ అయినప్పుడు ఈ మాయా నేను అది మాత్రమే ఆ లోకాలు చూస్తుంది. స్వప్నలోకం కావచ్చు, జాగ్రత్త లోకం కావచ్చు, రెండు స్వప్నాలే, రెండు అసత్యాలే. ఇది పెద్ద స్వప్నంలా ఇదేమి సత్యం అంటానికి ఎక్కడ ఆధారం లేదు. ఒక విధంగా చెప్పాలంటే తెర మీద కంటిన్యూస్ సినిమా ఇది. అసలు కంటిన్యూస్ అవునా కాదా అనేది కూడా ఎవరికి తెలియదు. ద్వైతంలో చెప్పుకోవటం. చూచే నేను ఉన్నంత వరకు చూడబడేవి తనలోవి, ఆ తెచ్చుకున్న పిడికడు ప్రారంభంలో ఉన్నదే ప్రొజెక్ట్ అవుతుంది. అవును, మీరు చెప్పింది నిన్న లేదు మొన్న లేదు ఎవరు ప్రెసెంట్ ఉన్నదన్న కూడా అప్పుడు మింగిడిపోలే, తర్వాత మింగిడిపోయింది. కాబట్టి అసలు ఎందుకు రావాల్సి వచ్చింది, ఈ దేహంతో ఏం పని? అక్కడ కూడా ఏమంటున్నారు, పుట్టిన దానికి మరణం తప్పదు, మరణించింది పుట్టక తప్పదు. బాగానే ఉంది. ఎందుకు? వాట్ ఫర్? ఈ జనన మన సైకిల్లో పోయి తిరగడానికి వచ్చింది ఇక్కడికి కాదు. మహర్షి ఒక చాలా చక్కటి మాట అంటారు, ఈ మాయ యొక్క పరమావధి నేను పుట్టలేదని తెలుసుకో. దర్శనం చాలా గొప్ప మెసేజ్. But how far people will understand is a different story.
నేను పుట్టలేదని తెలుసుకో అంటే ఈ వ్యక్తిత్వం పుట్టలేదు. అహంకారం. ఫస్ట్ పాయింట్. ఆత్మగా తీసుకుంటే ఆత్మ పుట్టుకోలేదు, అది ఆల్రెడీ ఉంది. ఉంది, అది అంతా లేవు దాన్ని. కాబట్టి ఉన్నదానికి పోయే ప్రసక్తి లేదు, లేనిది ఉండే ప్రసక్తి లేదు. అవును, సింపుల్, చాలా సింపుల్. సింపుల్. సమస్య ఎక్కడ వస్తుందంటే రీటైనింగ్ ది ఈగో యూ వాంటెడ్ టు సీ ది రియాలిటీ ఇస్ ఇంపాసిబుల్. ఇది ఉంటూ అది అందుకని సమస్య వస్తుంది. వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ పడిపోకుండా నేను ఏ సాధన చేస్తే నేను ఆత్మని తెలుసుకుంటాననేటువంటి పద్ధతిలో సతమతమవుతూ ఉంటాను. ఆయన పట్టుబడితే ఆయన ఉంటాడుగా, ఆయన పోవాలి, నష్టపోవాలి. పడతలో పోలేడుగా. అదే ఏమో బిగపట్టుకొని కూర్చుంటే ఎక్కడైతే చేద్దామా అదే అప్పుడు ఆయన ఉన్నాడు, క్లియర్ గా తెలుస్తుంది ఆయన ఉన్నట్టు. జీవుడు ఈ యజ్ఞమా ఆ యజ్ఞమా, ఏ కర్మలా, ఇటు పోవాలి అటు పోవాలి, ఈ దానాలు ఆ దానాలు, శాంతులు, హోమాలు. కాబట్టి సమస్య ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని వదులుకోవడానికి ఇష్టపడ్డా. అందుకని నన్ను ఏం చేయమంటారు, ఏ సాధన చెయ్యాలి, మహర్షిని బాగా అడిగారంట. ఇట్లాగా అడుగుతూ ఉంటారు. నిన్ను నువ్వు నష్టపరుచుకోవాలంటే అదేంటి, నేను రుచులు తింటాను, కావాలంటే హోమాలు చేసుకొని చెప్పండి చేస్తాను, నన్ను నష్టపోమంటారు ఏంటని చాలా మంది అడిగారు. కాబట్టి ఈ నష్టపడటం అనేది ఇష్టపడడం, తాను ఉంటూ ఎక్స్ట్రాగా దర్శించాలనుకుంటాడు. తాను బతికుంటూ ప్రదేశాలు చూడాలంటాడు, క్షేత్రాలు దర్శించాలంటాడు, పుణ్య నదుల్లో మునగాలి తేలాలంటాడు, పుణ్యం మూటగెట్టుకోవాలంటాడు. అదే మీరు చేతి దోసకాయ ఎగ్జాంపుల్ చెప్తారు, చేతి దోసకాయ ఎగ్జాంపుల్ చెప్తారు అంటే ఇవన్నీ ఆయన ఇన్ని రకాలుగా చెప్పుకున్నప్పటికీ ఈ మాయలో ఎవరు ఎవరికి ఏది అందించరు. పాయింట్ వీడు అనుకుంటాడు మహాజ్ఞాని, వాడు అందిస్తే ఏవి అందించాడు. ట్రైనింగ్. నా దృష్టిలో ఉన్నది జ్ఞానము. జ్ఞానులు అజ్ఞానులు అంటే ఎవరు లేరు, అసలు అన్యం లేదు. కాబట్టి ఆ ఉన్నది ఉన్నట్టు ప్రకాశిస్తూనే ఉన్నది, నీవు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకపోవటమే సాధన. అందుకనే మౌనమే శరణ్యం. ఇప్పుడు ఇల్లు నీట్ క్లీన్ గా ఉండాలనుకుంటే బయట నుంచి క్లీన్ మనం తేం కదా, ఉన్న చెత్తని బయటకు వేసేస్తాం. అది ఇది అర్థం అవటానికి స్పేస్ కావాలి, బయట పాలిస్తే స్పేస్ ఇక్కడే ఉంటుంది. అంటే నీ ఆలోచనే, నీ బంధమే నీ సహజత్వానికి విఘాతము అని చెప్పడం. అది చెప్పే మాటే, దానికి సంబంధం లేదు. అదన్నీ సైన్ బోర్డ్స్, సంబంధం ఉండదు. పైగా ఈ రెండు ఆపోజిట్స్, వైట్ ఆపోజిట్స్. అక్కడ నువ్వు తాడునే చూస్తున్నావు, పావునే చూస్తున్నావు, ఇల్లు చూస్తున్నావు, కళే అని ఇల్లు చూస్తున్నావు. అట్లా కాదు, ఉన్నది ఒకటే నేను. తనకు తానుగా ఉన్నప్పుడేమో సృష్టి లేదు, అవస్థలు లేవు, జరణ మరణాలు లేవు. అదే విషయం మహర్షి చెప్పింది. ఏ ఆత్మను తెలుసుకుంటే లాభం ఏంటంటే ఇంతవరకు పుడుతున్నావు పోతున్నావు అనుకుంటున్నావు కాదు, ఉండవు. కావాలంటే అది పంపిస్తున్నాం. కాబట్టి మరి ఎవరు చేయాలి? ఇది సాధనతో వస్తుందా అంటే నో ఈజ్ ది ఆన్సర్. మహర్షి అంతైనా చెప్పచ్చు. విచారం చేయి, విచారం చేయి. విచారం ఈజ్ ఈక్వల్ టు ఆత్మ ప్రకాశం.
ప్రకాశం కాదు అసలు. ఆ. నువ్వు కొంతవరకే. ఉమ్. నేను దేహం కాకపోతే నేనేమిటి? ఉమ్. దట్స్ ఆల్. అంతే ఆగిపోతాను. అంతే. అవును. నేను దేహం కాకపోతే నేను అదేను అయాం తట్టయాం అని చెప్పేంత స్థితి ఉండదు. ఉండదు. అహంకారంతో తెలుసుకోలేదు. స్వరూప జ్ఞానం ప్రకాశం తర్వాత ఈ కబుర్లు చెప్తారు. ద్వైతం. అయాం తట్టయాం. నీకు జిల్లెల్లి మూడు అమ్మ పేరు విన్నావు కదా? మా పెదనాన్నగారు కూతురు నా సిస్టర్. అవునా? అదే మా ఇంట్లో తిరుగుతూ ఉండేది నా నేను చిన్నతనం. అప్పటిదాకా నాస్తికుణ్ణి. ఆవిడ బుక్స్ అయి చదివాక అప్పుడు నేను ఇటువైపు ఆధ్యాత్మిక వైపు బాగా పూర్తిగా వచ్చింది. నేను ఏదేమున్నాను నువ్వు అదే ఉన్నావురా అంటుంది. అవును. ఒక రోజున మా అన్నయ్య ఎందుకో జిల్లెల్లిముండి వెళ్ళాడు. ఆ, నువ్వు ఎందుకు వచ్చావురా ఇక్కడికి అంది. ఆహా. అమ్మా నేను చూడటానికి ఏముందిరా మీ ఇంట్లోనే ఉన్నా కదా అంది. పైగా ఆ, అవును. ఇక్కడ ఎలా ఉంటాయంటే ఆహా. నేను గృహిణిని, ఆ, అంతకంటే నేను దివ్యత్వం ఏమీ లేదు. అవును. నేనే ఉన్నావు నువ్వు అదే ఉన్నావు. అంతే. Very simple. ఇంకా సింపుల్గా ఉంటుంది ఆవిడ. ఇంకోటి ఏంటంటే ఆ. మా ఇంట్లో తిరుగుతుండేది. మీరు రిలేటివ్స్? నాకంటే 12 పెద్ద. మా అన్నయ్యకి కొంచెం ఏజ్ ఎక్కువ, 10-12 సంవత్సరాలు పెద్ద మా అన్నయ్య కంటే. మీకు ఎలాగ రిలేషన్? మా పెద్ద నాన్నగారి మొదటి భార్య కూతురు బ్రహ్మన్నం గారిని చేసుకుంటారు. అవునవును. మన్నవా అంటారు. మన్నవ మా ఇంటి పేరేగా. అవునా? మన్నవ నుంచే కదా వచ్చింది. ఆవిడకు గిళ్ళు గోపురాలు కట్టారు. ఆ, నేను ఎప్పుడు వెళ్ళేవాడిని కాదు. మళ్ళీ మాట ఆ. ఆవిడ బుక్స్ చదివి ఆవిడ పరిచయం అయ్యాక నాకు ఈ ఆధ్యాత్మిక బాగా ఇదైపోయింది. బాగా వెళ్ళాము జిల్లెలమూడు కూడా వెళ్ళాము. నేను అక్కడ ఏముంది ప్లేస్ లేదు. అవును. అక్కడ ఉన్నదే అది. మా పెదనాన్న గారి రెండవ భార్య కొడుకు అక్కడే ఉంటాడు, నరసింహారావు అని. వాడే మెయింటైన్ చేస్తున్నాడు. ఒకసారి వెళ్ళిరారా చూసిరా మా అన్నయ్య అన్నాడు. ఎక్కడికి పోనా నాకెందుకు వచ్చింది అసలు. ఒకసారి ఎప్పుడు మా అబ్బాయి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాడు. వాడి పేరు కూడా నరసింహారావు మా అన్నయ్య. ఎరా ఎలా ఉన్నావు ఏమిటి అది మేనేజ్ చేస్తూ అక్కడే ఉంటాడు. మా పెదనాన్నకి మొదటి భార్యకి ఏమో ఈవిడ, రెండో భార్యకి కామేశ్వరమ్మకి ఇది నరసింహారావు సిస్టర్. కాబట్టి ఎవరికి ఏది అందించరు. కాకపోతే భూలోమని బదులు చేస్తూ కూర్చుంటారు అర్థం. అంతే. దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు సాయిబాబా ఆయన కూడా అదే అంటారు, నేను చెప్పదలుచుకుంది ఎవరు వింటారు వేరే అని అనేవాడు. అందుకని విభూతి ఇచ్చేవాడు. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఒకటి నమ్మకంతో పోతూ ఉంటారు. అవును. అసలు విషయం ఎవరెవరికి ఏమీ కారని తెలియదు. అదే అంతా చూసుకుంటుంది ఆవిడని వ్యక్తిగా కాదు, శక్తి అందరినీ చూసుకుంటుంది. ఆవిడ ఏంటంటే భోజనాలు పెట్టడం వల్ల శక్తిని ఇస్తుంది ప్రాణాలకి. అలాగే అమ్మవారి శక్తి అవతారం అనుకొని పేర్లు ఎన్నైనా పెట్టుకో, అదే ఇబ్బంది ఏం లేదు. కానీ తత్వం కూడా చెప్పాను వస్తున్నానని. రవి అయిపోతుందా? మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అదే ఏం చెప్పుకున్నా ద్వైతంలో సైన్ బోర్డ్స్ లాంటివి. అసలు సైన్ బోర్డు కూడా నీ దృష్టి దాని మీదకి పోవాలి అంటే గ్రేస్ కావాలి. అవును. ఇట్లా ఈ సైన్ బోర్డు రావాలంటే, ఆధ్యాత్మిక రావాలంటేనే అనుగ్రహం. సైన్ బోర్డు కూడా నీ దృష్టి పోవాలి దాని మీదకి. రోడ్డు మీద ఎన్నో సైన్ బోర్డులు కనపడతాయి. అవును, పట్టించుకున్నా. అదంతా వ్యాపార ప్రకటనలు అనుకుంటాం. అవునవును. కొన్ని నేను కూడా నోట్ చేసుకున్నా. చూడు నువ్వు కూడా కానీ. అదే అండి, వైరాగ్యం ఒక నిజమైన వరం అని రాసుకున్నా. వైరాగ్యం అసలు నిజమైన వరాలు. అదే అసలు రాగం ఉంటేనే వైరాగ్యం. రాగం లేకపోతే వైరాగ్యం గురించి వేడి బాధ. ఇచ్చారహితం. తినటము, గాలి పీల్చటము, కర్మలు ఆచరించటము రాగం కాదు. ఫంక్షనాలిటీ. అదే
డైలీ సక్సెస్ డైలీ అవుతుంది. ఫంక్షన్ అవి మినిమం ఆ ఉండాలి. మాట కూడా మనిషిని అడిగారు. ఉమ్, మరి నివాసము, వస్త్రధారణ, ఉమ్, తినటము, ఇది మరి అవును. కోరిక కదా, అసలు బేసిక్ నీడ్స్ బేసిక్ ఉంటే థింగ్స్. అవును అవి ఉంటే చాలా అసలు. కానీ ఉమ్, అందులో కాంబినేషన్స్ అడుగుతావే, చాయిస్ ఈ రుచులు కావాలి, జిడ్డు ఈ కృష్ణమూర్తి గుట్టలు అంటారు కదా, కావాలి, చాయిస్. ఈ ప్లేస్ లో లొకేషన్ బాగుంటుంది, ఆ, అది ప్రమాదం. అవును. కాబట్టి the desire is the root cause for the misery in this world. మీరు అనొచ్చు, how to be desireless. ఇది కావాలని కానీ ఇది వద్దని కానీ అనుకోకుండా నిలిచి ఉండటమే డిజైర్లెస్నెస్. ఏదొచ్చినప్పటికీ ఇట్స్ ఓకే. ప్రోగ్రామ్ ఉన్నవి వస్తాయి మనకి. ఈ రోజు ఉన్నది, ఈ రోజు లేదు, ఉన్నా లేకపోయినా చింతించకుండా ఉండటమే డిజైర్లెస్నెస్. కాబట్టి ఇచ్ఛారహితం అనేది నీ స్వరూప జ్ఞానానికి దారి తీస్తుంది. మనకు నచ్చినా నచ్చకపోయినా ఆ టైం ఆ పని చేస్తుంది. అంటే ఇక్కడ అవుట్లుక్ లో భేదం. ఇది కావాలి కావాలి అంటూ పోతుంటాం. ది మోర్ యూ డిజైర్, ది మోర్ ది ప్రాబ్లమ్స్ యు ఆర్ ఇన్వైటింగ్. సర్వ కష్టాలకి కారణం డిజైర్. ఒకదాంతో ఆగదు. ఇది కావాలనో, అది బాగుంటుందనో, ఇది ఇంకా ఉంటే బాగుంటుందనో. సో కోరికలు అనేవి ఆదిశంకరులు చెప్పిన మాట ఇది. ఇట్స్ ఎ బాటమ్లెస్ పిట్, ది మోర్ యూ ఫిల్ ఇట్ ఈస్ ఎంప్టీ అంటాడు. బాటమ్లెస్ పిట్ అది. కాబట్టి దానికి విరుగుడు ఏమిటి అన్నప్పుడు కంటెంట్మెంట్. ఇది చాలు. తృప్తి అనే పదం ఆత్మకి మారుపేరు. కంటెంట్మెంట్ అన్నా, తృప్తి అన్నా నీ సహజత్వాన్ని సూచిస్తుంది. ఇది కావాలి అన్నప్పుడు బంధాన్ని పెంచుతుంది. అది ఉన్నా లేకపోయినా నాకు ఒకటే బంధరహితాన్ని డెవలప్ చేస్తుంది. ఉన్నప్పుడు అదే తామరాకు మీద నీటి బొట్ల చేయాల్సింది చేయటం, అంతేగాని బంధం ఉండదు. ఎగ్జాంపుల్ చెప్పుకోవటానికి ద్వైతంలో చాలా చెప్పుకోవటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. తామరాకు నీళ్ళలో ఉంటుంది. బట్ యాక్చువల్గా సంసారంలో ఉన్న వాడికి అంటకుండా ఉండమంటే ఉండలేడు. కర్తృత్వంతోనే బిహేవ్ చేస్తాడు, కర్తగానే ఉంటాడు. ఆ మాట కూడా మహర్షిని అడిగారు. పిల్లవాడు జారి పడతాడు, వాడి కర్మని వదిలిపెడతామా? వాడిని తీసుకెళ్తాం ఆసుపత్రికి కదా, కర్మలు చేయాల్సింది. తీసుకెళ్తాం, వాడికి రిజల్ట్ ఏమిటనేది వేరే. అది అది వదిలేస్తాం, మెయిన్ తీసుకెళ్తాం. ఆకలిగా ఉంది, ఏదో ఒకటి తినాలి. అఘాయిత్యం జరుగుతూ ఉంటే అది వాడి కర్మలేని వదిలిపెడతామా? అడ్డుపడతాం. అది ఇక్కడ చెబుతున్న పాయింట్. కాబట్టి మనస్సుని హౌ టు ప్యూరిఫై అన్నప్పుడు సరాసరి థాట్ ఫ్రీ చేయటం చాలా కష్టం. సత్యం అనుకుంటున్నాడు కాబట్టి, ఎందుకని దాని లక్షణమే థాట్ఫుల్. క్వైట్ ఆపోజిట్. ఒకవైపు తెచ్చుకున్న ప్రారంభ విశేషాలు క్షణక్షణం థాట్స్ అని చెప్తూ ఉంటుంది. ఇది చెయ్యి, అది వద్దు, ఇది కావాలి, అది బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది. కంటిన్యూస్ క్యాటర్ పిల్లర్ లాగా. క్యాటర్ పిల్లర్ కనీసం పట్టు చెక్కబోతే పడుతుంది. ఈ మైండ్ అట్లా కాదు. ఒక మార్గం సరిగా లేకపోతే 10 మార్గాలు ఎదుగుతుంది.
హౌ టు డూ ఇట్. అవును. దీనికి ఆలోచనలకి ఏం తక్కువేం లేదు. బంధం ఉండాలి, కోరిక ఉండాలే కానీ ఇట్ డెవలప్ థాట్స్. హౌ టు రీచ్ అన్నప్పుడు చోటికి ఒకటి ఫెయిల్ అయితే ఇంకోటి ఉంటుంది, అది కాకపోతే ఇంకోటి ఉంటుంది, ఏది కాకపోతే నడుస్తానంటుంది. ఇట్లా అదే ఇప్పుడు బాంబు పేలితే అయ్యో బాంబు పేలింది అది అనుకుంటాం, ఈ లోపు రెండో బాంబు పేలితే ఫస్ట్ మర్చిపోయి పరిగెడతాం. అంతా బ్రెయిన్. ఇంకో రహస్యం ఏంటంటే నాయన, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీడెస్టిన్డ్. లెట్ ఇట్ బి ఏ ఎయిర్ క్రాష్, లెట్ ఇట్ బి ఏ ఫాల్ ఫ్రమ్ హెవెన్, ఎనీథింగ్ ప్రీడెస్టిన్డ్ అనేసరికి నీకు మింగుడు పడదు. అసలు డైజెస్ట్ అవ్వదు. నువ్వు నిద్రపోతే వెనక్కి రావంటే ఎవడన్నా నిద్రపోతాడా? అదే వెంకటేశ్వర దర్శనానికి వెళ్ళి ఎవరు రారంటే బస్సు డ్రైవర్ కండక్టర్ పారిపోయి అందరికి చెప్తారు ఒకళ్ళు రారంట దర్శనం. అంతేకాదు, నీకు భగవద్ దర్శనం అయితే నువ్వు బతకవంటే ఎవడన్నా భగవంతుడి గురించి ఆలోచిస్తాడా? నా వాసన ఇక్కడ కూడా నిద్రపోతే తిరిగి రామని ఎవడన్నా నిద్రపోతాడా? రాత్రి పెరుగుతూ ఉంటాడు. పైగా నిన్నెవడో ఒకడు మెసేజ్ పెట్టాడు, ఎస్ట్రాలజీ చెప్పాట పడిపోతుందని. ఆపడం ఎందుకు చెప్పలేదు? సేవింగ్ ఎందుకు చెప్పలేదు? ఇఫ్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ సేవింగ్ సంబడి ఫ్రమ్ ది ట్రాప్ ఆఫ్ ప్రారుద్ధ, నెంబర్ కౌంట్ కూడా చెప్పాలి కదా, ఎవరు బతకాలి ఎవరు చనిపోతారు. ఒకడే బతికాడు, వాడు బతికాడా బతకబడ్డాడా అనేది ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. తర్వాత కరెక్టే, అది నిర్ణయించబడింది. తెలియదు, వాడు తెలియక నెట్టబడింది ఆ మృత్యువులోంచి బయటికి. అది మనకు తెలియదు గురు. ఇంకోటి ఆయన, ఈ క్రాష్ అనే కాదు, కర్మ సిద్ధాంతం అనేది ఆ హయ్యర్ పవర్ ఎవరిని ఏ విధంగా కలెక్టివ్ గా తీసుకొచ్చి వేసి పారేస్తుంది. షిరిడికి ప్రయాణం అయిపోతుంటారు, పైకి పోతారు, అయ్యో మంచి పుణ్యస్థలమే కదా అనుకుంటాం. కాదు, పుణ్యపాపాలతో సంబంధం లేదు. చార్ధామ యాత్రలో కొండ చర్యలు విడి ఎంతమంది చనిపోయారు. ఏ విధంగా అయితే కుళ్ళిపోయినవన్నీ ఓ పక్కకి తీసి నువ్వు పారేస్తావో, హయ్యర్ పవర్ కూడా ఇట్ విల్ కలెక్ట్ ఆల్ ది పీపుల్ ఎట్ వన్ ప్లేస్. లాస్ట్ ఇయర్ కూడా చూసారు, స్కూల్ పిల్లల బస్సు కూడా చనిపోయారు పిల్లలు. అంటే దాంతో పెద్దవాళ్ళు ఎలాగో. అంతేకాదు, ఆ మెడికోస్ వాళ్ళు ఏం చేశారు మరి? వాళ్ళకి మరి ఎండ్ ఆఫ్ ది లైఫేగా. సో హూ ఈస్ మేనేజింగ్ ఆల్ దీస్ థింగ్స్? ఇట్ ఈస్ ది హయ్యర్ పవర్. ఇంకా నా ఫ్లైట్ టెస్ట్ జరిగినా నాకు చెల్లించలేదు. ఇంకోటి ఆయన చుట్టుపక్కలే చెల్లించట్లేదు. క్వశ్చన్ అది కాదు, సృష్టి యావత్తు కూడా ఉంచాలా తుంచాలా పెంచాలా ఈస్ డిసైడెడ్ బై హయ్యర్ పవర్, నాట్ బై యువర్ ఇండివిడ్యువల్స్. ఇది ఎలాగంటే మనకి కళలు వస్తాయి కదా, రోజు వచ్చిన కళ మనం డైరెక్ట్ చేసినట్టు కళ రాదు కదా, అలాగే ఇది కూడా కళ ఈజ్ యువర్ మేకింగ్. ఇక్కడ డెస్టినీ ఓరియంటెడ్. ఒక ద్వైతంలో ఎగ్జాంపుల్ లాగా ఒక కళ, మనం చేసేది ఏం లేదు, అది జరిగిపోతుంది. కళ కూడా అనుభవించేది కూడా డెస్టినీయే, కాబట్టి నీ కంట్రోల్ లేదు అక్కడ, ఇక్కడ లేదు. ఇది రెండో పెద్ద కళ అనుకోవడం. నీకు కళ అనుకోవటంలే నువ్వు ఇది చెప్పుకోవడానికి మాటలు. అంటే విధే గురువు గారు, విధి అంటారు. డెస్టినీ అంటే విధే కదా. విధి అన్న ప్రారుద్ధం అన్న కర్తృత్వం ఉంటేనే అది ఉంటుంది. కర్తృత్వం లేకపోతే విధిని నేను చేయలేదు. అంటే ఇప్పుడు ఇది సమిష్టి విధే, సమిష్టి అంటే దేశానికే ఉంటుంది విధి. ఇప్పుడు ప్లేన్ క్లాష్ అనేది అందరూ కలిసి ఆ మృత్యువాత పడ్డారు కదా, అది ఎవరెవరు ఎక్కడ కూడా కలెక్ట్ చేసిందిగా జనాన్ని. లండన్ పోర్చుగీస్ వాడని వీడని చేసిందిగా. ఒక అమ్మాయి డిలే అయిపోయింది ట్రాఫిక్ వల్ల, అది ప్రోగ్రామ్ లో ఉంది కాబట్టి
నువ్వు కావాలని బయటపడలే. అంటే ఒక విధంగా వాళ్ళు ముక్తిలో ఉన్నారు, ఈ అమ్మాయి ఉంది ఇంకా దేవ ప్రారంభం. కాబట్టి నాయన సర్వ సృష్టిని నడిపించేది ది హయ్యర్ పవర్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే ఇది మనకి ఎందుకు అలా అనాలిసిస్ చేసినా మనకు అందదు అది. అతను ఎంత చేసినా అన్ని క్వశ్చన్ మార్క్స్ పట్టగార ఆలోచిస్తలేదు ఎందుకు జరిగింది, ఎందుకు వీళ్ళు మాత్రమే జరిగిందని. ఒకవేళ నీవు వాటన్నిటినీ నువ్వు అనలైజ్ చేసినప్పటికీ యూ హ్యావ్ నో క్లూ ఎట్ ఆల్. అంతవరకు దేనికి నృసింహతారం తెలుసు కదా, ఎన్నో పర్మిటేషన్స్ కాంబినేషన్స్ తోటి నాకు మరణం రాకూడదని చెప్పి చాలా జాగ్రత్తగా లిస్ట్ చేసుకున్నాడు. ఓకే అన్నాడు బ్రహ్మ. మరి ది హయ్యర్ పవర్ నోస్ హౌ బెస్ట్ టు ఓవర్కమ్ దట్. శాపగ్రస్తుడే కావచ్చు, శాపం వల్లనే రావచ్చు. మరి ఇటు పగలు కాకుండా రాత్రి కాకుండా ఇంట్లో కాకుండా బయట కాకుండా నరుడు కాకుండా జంతువు కాకుండా మరి అవతారం ఎత్తాడు అంటే ఈ హయ్యర్ పవర్ కి ఆ మాత్రం లేకపోతే ఎట్లా? అదే మాట అంటాడు మహర్షి. ఈ ముత్యాల పల్లకి ఎవరు పెట్టారంటే ఇంత పెద్ద సృష్టిని చేయగలేదు పల్లకి ఒక లెక్క. కాబట్టి ఎవ్రీథింగ్ ఈస్ అండర్ ది నోస్ ఆఫ్ ది హయ్యర్ పవర్. అంటే ఇటువంటివి సంఘటనలు కొంత చెలించేలాగా చేస్తాయి, కానీ మనము యు ఆర్ హెల్ప్లెస్. యు అట్రిబ్యూట్ సో మెనీ థింగ్స్. నీవు చేసిన చర్య ప్రతి చర్యకే ఇది చర్య అనుకోవడం కూడా జరుగుతుంది. బికాస్ స్వార్థంతో నువ్వు అటాక్ చేసావు, వాళ్ళు అటాక్ చేస్తారు ప్రోగ్రాంలో ఉంటే. అది డిసైడ్ చేస్తుంది. ఏ ఒక్క దేశమైనా ఏ ఒక్క వ్యక్తి అయినా ఇండిపెండెంట్ గా తాను ఏమీ చెయ్యలేడు. ఫస్ట్ పాయింట్, ఎవ్రీథింగ్ ఈస్ ప్రీ డిటర్మిన్డ్. ఆ మాట మహర్షి కూడా చెప్పింది. వీడికి ప్రారంభం అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. యూ హ్యావ్ ఎ చాయిస్ ఐదర్ టు ఆల్టర్ ఆర్ డిలీట్ ఆర్ యాడ్. నథింగ్. అంటే అంత ప్రీ డిటర్మైన్డ్, చాలా ఆర్గనైజ్ చేయాలంటే చాలా క్యాపబుల్. మరి ఏమనుకుంటున్నా హయ్యర్ పవర్ అంటే ఇదేమన్నా అనాకాని పవరా? సెకండ్ ఆర్గనైజ్ చేయాలి కదా. అసలు ఒకటి ఇంత పెద్ద సృష్టినే గెలాక్సీలు మెయింటైన్ చేయగలిగింది లైట్ ఇయర్స్ లో. ఒక లెక్క, ఈ దేహం ఒక లెక్క, ఈ జాబులు ఇవన్నీ ఒక అంతే. అసలు ఒక్కసారి నువ్వు సృష్టిని చూడు, నీ మనస్సు వెళ్ళినంత వరకు. ఇట్స్ వాస్ట్ క్రియేషన్. అసలు ఎంతమంది సూర్యుడు ఉన్నారో తెలియదు. ఎన్ని క్రియేషన్తో తెలియదు. మరి వాటన్నిటినీ మెయింటైన్ చేస్తుంది. నిన్ను చేయటం ఒక లెక్క. నా అనుభవంలో ఆయన అది ఘనాతి ఘనం, సూక్ష్మాతి సూక్ష్మం. అనుకుంటే మల్లెపూ అనుకుంటే ఆ స్థితి మల్లెపువ్వు, లేకపోతే ఘనాతి ఘనం. మల్లె పువ్వు అని కాదు, సూక్ష్మంలో కూడా మైక్రోస్కోపిక్ గా ఉంటుంది. ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే నువ్వు కనిపెట్టలేనంత సూక్ష్మంగా ఉంటుంది. ముఖ్యంగా నాయన దానికి ఏ పేరన్నా పెట్టు, అహం స్ఫురణ అనేది దానంతటది ప్రకాశించిన స్థితిలో పరిధులు ఉండవు,
అవధులు ఉండవు. లాస్ట్‌గా ఎటు చూచిన జ్ఞాన వృత్తితో నేను ఉన్నానన్న జ్ఞానమే ఉంటుంది, వృత్తి ఉంటుంది. దాని చక్కటి మాట అన్నారు మహర్షి, జ్ఞాన వృత్తి చేతని. చిత్తవృత్తి లాంటిది కాదది. జ్ఞాన వృత్తి అంటే తన ఉనికిని తానుగా తెలుసుకునే సామర్థ్యం ఒక హయ్యర్ పవర్కి ఉంది. నాట్ ఎనీథింగ్ ఇన్ దిస్ క్రియేషన్. దేహానికి లేదు, సూర్యుడికి లేదు, చంద్రుడికి లేదు. అలెగ్జాండర్ అదేగా అన్ని దేశాలు చేసి ఆఖరికి నా చెయ్యి ఇలా పైకి పెట్టమన్నాడంట అలెగ్జాండర్. సరే, అవన్నీ కూడా హిస్టారికల్ అవును. ఫ్యాక్ట్స్. ఏంటంటే విశేషం, సత్యము ఎదుట నథింగ్ స్టేస్ రైట్. అది ఆధారమే కానీ భిన్నం. నువ్వు అనుకోవచ్చు ఆ మూలంలో ఇవంతా ఉన్నాయి అని, విత్తనంలో చెట్టు లేనట్టు. వరి వృక్షం విత్తనం అంతే ఉంటుంది, కోస్తే ఏం కనపడదు. అది ఫర్టిలిటీ రాగానే ఎక్స్పైర్. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి తెలియదు. ద డివైన్ విల్ అనేది none can alter that, none can face that, none can understand that. ఇప్పుడు ఏ కెమెరాస్ అని ఏదో చేశారు సైంటిస్టులు. ఒక పువ్వు కొంచెం విత్తనం రాగానే అది దాన్ని టైమింగ్ సిస్టంలో చేస్తే ఎలా పండిందో సేమ్ ఫిజికల్గా కూడా అలాగే అయింది. అంటే మనం పుట్టినప్పుడే ప్రోగ్రామ్ మొత్తం అయిపోయింది. అది ఆ ప్రోగ్రామ్ నీకు తెలియదు. అది మామూలుగా అంటే సైంటిస్ట్ మామూలుగా చెప్పారు, అది పెరిగితే ఎలా ఉంటుందో ఇమేజ్ ఇచ్చారు, సేమ్ అలాగే వచ్చింది. ఫోటోగ్రఫీ అర్థమవుతుంది. అలాగే మన లైఫ్ ముందే డిసైడ్ అయిపోయింది. కనుక ఉన్నది సింపుల్ అవేర్నెస్. దానికి అన్యముగా ఏది లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ ఈ మొత్తం ఈ బ్రహ్మాండం అంతా కూడా ఏది జరిగినా, ఏది అదృశ్యమైనా, let it be a black hole, it will swallow entire thing. సూర్యుడు ఎందుకు పనికిరారా? అంతటి శక్తివంతమైంది ఆ ఎగ్జిస్టెన్స్. ఆకారం మారేది, నిరాకారం మారనిది. ఆకారం అనేది మారుద్ది, నిరాకారం మారింది. అసలు నిరాకార ఆకారములనేవి కూడా ద్వంద్వాలు. ఇది ఉన్నది, ఇది లేదు. ఇది కనపడుతుంది, కనపడుతుంది. ఇది ఇంద్రియ గోచరము, గోచరం కాదు. అందుకనే ఈ తురీయం అనేది, అహంస్ఫురణ అనేది ఏ అవస్థకి అందదు, ఇంద్రియాలకు అందదు, మనస్సుకు అందదు, అసలు దేనికి అందదు. ఇక్కడ ఏది అందకపోయినా నీకున్నటువంటి కాస్త బుద్ధితోనే నువ్వు చాలా గొప్ప అనుకుంటున్నావు. ఐఎమ్ సో ఇంటెలిజెంట్ అని. ఈ బుద్ధి అనేది పూర్తిగా అభాసం. ఇది కూడా నిజమే కాదు. ఇందా చెప్పారు, ఓ రిఫ్లెక్టెడ్ లైట్ లాగా. ఈ కాస్త దాంతో ఈ జీవుడు చాలా గ్రేట్ అనుకుంటున్నాడు.
వీడు ఎన్నైనా కనిపెట్టని, ఎన్నైనా సరిపెట్టని, అల్టిమేట్గా ఇట్ ఈస్ ది హయ్యర్ పవర్ that manages the entire system. దాన్ని ఉంచాలా లేదా అని అది డిసైడ్ చేస్తుంది. నాట్ బై మన ఎప్పుడో చూద్దాం, ఈ పోల్స్ అంతా కరిగిపోతే మునిగిపోతుంది అది. సౌత్ పోల్, నార్త్ పోల్ నీళ్ళు వస్తాయి, అమెరికా మునుగుతుంది, హిమాలయాస్ ఇది అవుతుంది. కెన్ యూ స్టాప్ ఇట్? హై స్పీడ్తో తిరుగుతూ ఉంది కదా, దాంట్లో 1 సెకండ్ తేడా వస్తేనే బ్రహ్మాండం అంతా అయిపోతుంది పట్టుకుంటారు. కెన్ యూ డూ ఎనీథింగ్? సూర్యోదయాన్ని కాసేపు ఆపలేం మనం. ఇప్పుడు మాత్రం నువ్వు గాలి పీలుస్తున్నావా అన్నాడు మహర్షి. ఇట్ ఈస్ ది గాడ్ దట్ ఈస్ టేకింగ్ బ్రీత్ ఇన్సైడ్. ఇప్పుడు మన చేతిలో ఒకటి ఏమైనా బరువు పట్టుకొని ఒక్క 10 నిమిషాలు పవన్ పట్టుకోగలం, ఏమైనా అది దాటి పట్టుకోలేము మనం. ఇంత బాడీని మోస్తుందంటే అతనే, ఆ హయ్యర్ పవర్ మోసి. ఇంత బాడీ కాదు, కనపడే గనాది నక్షత్ర మండలం పీల్చే గాలి అయింది, మోసేది కూడా అయింది. ది పవర్ ఆఫ్ ద రియాలిటీ. అందుకనే అది కణాది గణం అంటారు. ముఖ్యంగా అది అన్యత్వాన్ని గుర్తించదు. ఫస్ట్ ఇంపార్టెంట్, తనకు తనలోనే ఉంటుంది. ఇక్కడ నీవంతా అన్యత్వాన్ని గుర్తిస్తావు, జననం అని, మరణం అని, బంధం అని. ఇది ఒక డ్రీమ్ లాంటిది. దట్స్ ఆల్. రియాలిటీ కాకపోగా దానికి దీనికి నో కనెక్టివిటీ. ఆ మాట కూడా మహర్షి అన్నాడు. అహంస్ఫురణకి ఈ సృష్టికి వారధెవడు నిర్మించలేదు, రాకపోకలు. ఇంత చెప్పారు, ఏ ఒక్కరికైనా పోనీ హయ్యర్ పవర్ని ఇంపార్ట్ చేయగలిగాడు అన్నాం? జీరో. అందుకనే ఆత్మజ్ఞానం అనేది అందించేది కాదు, బోధించేది కాదు, ఇతరుల నుంచి రాదు. ఇంకా సైన్ బోర్డ్స్ ఉన్నదే, వాటి వల్ల కూడా ఉపయోగం లేదు. అంటే కొంతవరకు వానలోకి వెళ్తే అంబ్రిల్లా లాగా కొంచెం, అంటే నిశ్చలంగా ఉంటుంది. అంబరిల్లా అయినా వర్షాన్ని ఆపలేదుగా, ఆపలేదు. వరకు నిశ్చలంగా కాసే పడకుండానే గట్టిగా వర్షం తెస్తే గొడుగు ఎందుకు పనికి వస్తుంది? ఉప్పెన వస్తుంటే గొడుగు పడతావా? కానీ హయ్యర్ పవర్ తెలుసు ఎవరిని ఎప్పుడు ఏం చేయాలి. ఆ హయ్యర్ పవర్ కి తెలుసు ఎవరిని ఎప్పుడు ఏం చేయాలి, అసలు ఈ మార్గంలోకి రప్పించాలో వద్దా. కాబట్టి సరెండర్, అవును, శరణాగతి, మౌనమే శరణ్యం. ఎప్పుడో ఒక ఆవిడ దూరంగా బంధువు, మీ మౌనమే శరణ్యం అనేది చాలా క్యాచ్ వర్డ్, బాగుందండి. అమ్మా, అది క్యాచ్ వర్డ్ కాదు, రియాలిటీ. రియాలిటీ ఉన్నదే అది. ఫస్ట్ సబ్జెక్ట్గా చూస్తున్నారు, సబ్జెక్ట్ కాదు అది, రియాలిటీ. ఊరికే ఉంటాం కాదు, అది నానుడి కాదు, అది నీ సహజత్వం. అంతా శూన్యమే అన్నాడు మహర్షి. శూన్యం అంటే లేదని కాదు, హైలీ పవర్ఫుల్ ఎగ్జిస్టెన్స్ అని. శూన్యమని, మహాశూన్యమని వర్ణించాడు. వాట్ ఈస్ దేర్ ఇన్ ఎగ్జిస్టెన్స్? A simple awareness of
కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్ని ఆబ్జెక్టిఫై చేయటం కుదరదు. నువ్వు ఎంత ఇమాజిన్ చేసినా యూ కాంట్ ఆబ్జెక్టిఫై. ఇప్పుడు అహంకారంతో నిద్రలో మనం చెప్పలేం కదా, నిద్ర అంటే ఏంటి అసలు మనం చెప్పలేము. ఇప్పుడు మనం చెప్పగలవా? చెప్పలేము. కాకపోతే ఈ బోధలు అంతా సమంగా చూస్తే అదే జ్ఞానం అంటారు. అందరినీ సమానంగా చూడటం జ్ఞానం, అసమత్వం అజ్ఞానం. అందరూ లేరు, ఎవరు డేంజరస్ పార్ట్. ఒకటి ద్వైతంలో చెప్పటానికి ద్వైతం అనేది లేదు అసలు. అందరూ అనే పదం లేదు. అన్యం లేదు అసలు. గతంలో ఒకసారి చెప్పుంటాను, ఒక తాడి ఒకే పాము వస్తుంది, ఒక హయ్యర్ పరకు ఒకే ఒక జీవుడు ఉంటాడు. ఆ జీవుడు ఇతరులను చూస్తాడు, కల్లో చూస్తాడు. వీడంత అసత్యమో వీడు చూసిన వాళ్ళు కూడా అంతే అసత్యం. కరెక్ట్, ఒకటే ఉన్నది. కాకపోతే చెప్పుకోట బోధ అంటే ఒక సారంలా చెప్పటానికి ఎంత చెప్పుకున్నది అసత్యమే. అసత్యం కానీ ఒక అంటే ఒక దారికి బోర్డు లాగా చెప్పటానికి కొంచెం అది కూడా అసత్యమే. ఏమైనా 100% ఉన్నది. నీవు వ్యక్తి అనుకుంటే ఇతర వ్యక్తులు కనపడతారు. ఇది సింపుల్, వ్యక్తి భావం తీసేస్తే ఇంకా తీయటానికి లేదది. మన చేతులు తీయటానికి నిజంగా ఉంటే ప్రతి ఒక్కటి తీసి అవతల పారేస్తాడు. ఆ ప్రోగ్రామ్ ఈ వ్యక్తిత్వం నష్ట మనస్సు అనేది ఒక్క అనుగ్రహం చేతనే జరుగుతుంది. నాట్ బై యువర్ ఎఫర్ట్స్. నువ్వు ఎఫర్ట్ చేయలేవు కూడా. నువ్వు వెళుతూ ఉంటే నీ నీడని లేకుండా చేసి చూద్దాం కుదరదు, ఎప్పుడే ఉంటుంది. అందుకనే ఈ అహం స్మరణ, అహం ఆకారము దాల్చినట్టుగా ఉంటుంది, దేహ పరిమాణంతో ఉంటుంది, కానీ దేహానికి సంబంధం లేదు. ఎంత తేలిగ్గా దేహాన్ని అక్కడ పారేసి నిద్రపోతున్నాం. కన్న బిడ్డనే పక్కన పెట్టేసి పడుకుని పోతున్నాం, వదిలేసి పడుకుంటున్నాం. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఆ హయ్యర్ పవర్ దేనితోనూ కలవదు, దానిలో ఏమీ లేదు, దానికి అన్యత్వం లేదు. కనుక చాలా సింపుల్. రియలైజేషన్ ఎలా చూడాలి అంటే, చూచే నేను ఇట్ ఈస్ ఎవర్ రెడీ. కాన్షియస్నెస్ ఇంద్రియాలు కాదు, ఏది కాదు. అది ఉన్నట్టుండి తనలో ఉన్నది అన్యంగా ప్రొజెక్ట్ చేసుకుంటుంది. ప్రొజెక్ట్ చేసింది అంటే మాయ, ప్రొజెక్ట్ చేయలేదు. ఇట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్. చాలా సింపుల్. దట్ ఈస్ యువర్ ట్రూ నేచర్. దట్స్ ఆల్. నాకెప్పుడు ఆత్మజ్ఞానం వస్తుందని అనుకోకూడదు. అది కూడా ఉంటుంది, ఏది ఉండకూడదు. బంధం మోక్షం రెండు లేదు, కొత్తగా వచ్చేది ఏం లేదు అక్కడ. ఇది ఎలా ఉండాలో ఇది సాగిపోతూ ఉంటుంది. నీకు ఇష్టం ఉన్నా లేకుండా నువ్వు అనుకున్నది ఏది జరగదు. ఏది జరగాలో అది నువ్వు అనుకుంటావు అంతే. కాబట్టి you have no option at all. దేనిని నీవు మార్చవద్దు. ద్వైతంలో చెప్పుకోవటానికి ఎగ్జాంపుల్ మొత్తం కరెంటే అండి ఉండదు. ఈ బల్బు అనేది జడం అలా అనుకుంటున్నా, అలా ఎగ్జాంపుల్. ఈ బల్బులు అనేవి జడం,
కరెంటు, ఆత్మ అంటే ద్వైతంలో అర్థం కావట్లేదు. యాక్చువల్గా మనకి ఎంత అర్థం చేసుకోవటానికి కరెంటు తోటి ఇవన్నీ వెలుగుతున్నా ఆ బల్బుకి తెలియదు కరెంటు వల్ల వెలుగుతున్నా. తెలియదు. ఎగ్జాంపుల్గా అంతే. దేహం అనేవి బల్బులు. ఉదాహరణలు కొంతవరకు మాత్రమే. ఇలా చెప్పినట్టు ఈ రెండు ఆపోజిట్స్ పైగా చీకటి వెలుగులు లాంటివి. సూర్యుడిలో చీకటి లేనట్టు ఆత్మజ్ఞానం అందు అజ్ఞానానికి తావలేదు. సృష్టి లేదు అక్కడ. ఇది నా అనుభవం అని చెప్తున్నా కదా. నువ్వు అనుకోవచ్చు ఇదంతా కనపడుతుంది, అప్పుడు ఏమైంది, ఉండి పోయిందా, అసలు లేదు అసలు లేదు. ఇప్పుడు కూడా ఎన్నో ప్రదేశాలు చూస్తున్నాం, అవి ఉన్నట్టు నీకు చెప్పటం. నీవు ఇంట్రెస్ట్ తోటి ఆ చోటికి పరిగెడుతున్నావు ఈ ప్రోగ్రామ్ వల్ల, లేకపోతే పరిగెత్తాం. కొంతమంది అవధూతలు ఉన్నా పట్టించుకోరు, అలా ఉంటారు అంతే. ఈ పేర్లు కూడా అవధూతలు, అవతార పురుషులు, ఇవన్నీ మాయలో చెప్పుకునే మాటలు. ఈ తాత్కాలిక సత్యంలో చెప్పుకున్నా. వై డు డిస్టింగ్విష్? నా దృష్టిలో నాయన గతంలో చెప్పినట్టు అసలు జ్ఞాని అజ్ఞాని వాళ్ళు లేడు. అసలు వాళ్ళు జ్ఞాని అంటే అర్థం ఏంటి? వ్యక్తిత్వంతో ఆత్మను దర్శిస్తేనే జ్ఞాని అవుతాడు. అది కుదరదు. అజ్ఞాని అంటే దేహాత్మ బుద్ధితో నేను దేహం అనుకుంటున్నాడా, ఆ విధంగా నేను ఆత్మని అనుకుంటా అంటే వాడు ఉండాలి అక్కడ. కాబట్టి జ్ఞానులు అజ్ఞానులు అనే పదం కుదరదు. మరి ఉన్నది ఏమిటి? అవేర్నెస్, జ్ఞానం. అది ఒకటే ఉంటుంది. రమణ మహర్షి ఆత్మ, శంకరుల ఆత్మ అట్లా ఉండదు. ఆత్మలు ఉండవు. ఆ ఒక్క జీవుడికి ఇతర జీవులు కళ్ళలో కనపడతారు. అంతవరకు కళ నష్టం అయిపోతే నీకేమైనా ఇబ్బందా? కల్లా ₹1,00,000 వచ్చినా నష్టం, లాభం లేదు, పోయినా నష్టం లేదు. జాగ్రత్త అవస్థలో కూడా ఫ్లైట్ ఉంటే పోతే నీకెందుకు? మన నిజ అసలు స్వరూపం అది. బంధం వల్ల నువ్వు ఫీల్ అవుతున్నావు. చాలా సింపుల్. గాడ్ హైలీ మెర్సిఫుల్. అలవర్చుకోవలసింది కర్మలు ఆచరిస్తూ కూడా కర్తవ్య నీవు కాదు. ప్రోగ్రాం ప్రకారం సాగిపోతుంది. లేకపోతే ఈ క్షణాల మీద ఇక్కడ రావాల్సిన ప్రోగ్రాం లేదు. అది నువ్వు అరేంజ్ చేసింది కాదు. హయ్యర్ పవర్ డ్రాగ్. ఇదే ఇప్పుడు నా ఫ్రెండ్ని తెచ్చుకున్నా అనుకోండి, ఆయనకి ఇది ఇంట్రెస్ట్ ఉండదు అనుకోండి, చచ్చినట్టు ఏంటా అనుకుంటూ వస్తాడు. కానీ ఇందులో ఏంటంటే ఆ టైంకి నచ్చినా నచ్చకపోయినా విను, ఏదో ఇంట్రెస్ట్ లేకపోయినా వచ్చిన వాడు కూడా మార్పు తీసుకొస్తుంది. అవును, అది నేను చెప్పాగా. నేను పూర్తి నాస్తికుడిని ఫస్ట్ అప్పట్లో. నాస్తికులు ఆస్తికులు అంటే ఎవరు లేదు, జ్ఞానం తర్వాత అర్థమైంది. జ్ఞానంలో అందరూ దేవుడు లేడు అనేది ఎంత అహంకారమో, ఉన్నాడు అనేది కూడా అంతే అహంకారం. సృష్టి ఈశ్వరుడు ఎగిరిపోతారు అందులో. అటువంటిది ఏది లేదు. ప్లస్ తీసుకో.